హరే శ్రీనివాస. మనము మొదటి భాగంలో రెండవ భాగంలో పూజ అంటే ఏంటి, పూజని ఎలా చేయాలి, మానస పూజ అంటే ఏంటి, మానస పూజను ఏ సందర్భంలో చేయాలి, అలాగే మానస పూజలోని మొదటి శ్లోకం యొక్క అర్థాన్ని వివరించుకున్నాం. మరి ఈరోజు రెండవ శ్లోకాన్ని వివరించుకుందాం. సౌవర్ణే నవరత్నఖండరచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకం శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు. మనము ఈ రెండవ శ్లోకంలో ఆ పరమాత్మకు నివేదించే నైవేద్యం గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఆ పరమాత్మకు నైవేద్యం పెట్టాలంటే మనం ఎంత స్పెషల్గా ఉండే పాత్రలను తీసుకోవాలి కదండి. మరి అవి ఎలాంటివి అంటే తుప్పు పట్టని వెండితో కానీ బంగారంతో కానీ చేసిన పాత్రలు అన్నమాట. ఎందుకంటే అవి స్వచ్ఛంగా ఉంటాయి. ఆ బంగారంతో మళ్ళీ దానికి నవరత్నాలు కూడా పొదిగిన బంగారు పాత్రలో మనం ఇక్కడ అర్పిస్తున్నామన్నమాట. మరి ఇది మానస పూజ కదండి. ఇక్కడ కూడా మనం మన పీనాస్తనం చూపించుకోకూడదు కదా. చక్కగా నవరత్నాలు, మణులు, మాణిక్యాలు పొదిగిన బంగారు పాత్రలో అర్పిస్తున్నాం. ఎందుకు బంగారు పాత్ర అంటే అప్పుడే చెప్పుకున్నట్టు బంగారు, వెండి అనేది తుప్పు పట్టకుండా ఉంటుంది. అలాగే స్వచ్ఛమైనటువంటి లోహం కాబట్టి. అలాగే ఇక్కడ మనకు శంకర్లు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారంటే నిజమైనటువంటి నైవేద్యం అంటే మనకు మనం ఆయనకు శరణాగతి అవ్వడం, అలాగే మనల్ని మనం ఆయనకు అర్పించుకోవడం. మరి ఈ బంగారు పాత్రలు ఏమి మనకి చెప్తున్నాయి అంటే అవి ఎలాగైతే స్వచ్ఛంగా తుప్పు పట్టకుండా ఉంటాయో అలాగే మన మనస్సు కూడా స్వచ్ఛమైనదిగా పెట్టుకుంటే మన మనస్సు అనే పాత్ర కూడా బంగారు వన్నెతో రత్నాలతో కూడి మెరిసిపోతూ ఉంటుంది అని చెప్తున్నారు. అలాంటి మనస్సు అనే పాత్రలో తియ్యటి నెయ్యితో కూడిన అన్నంతో చేసిన పాయసం. ఎందుకు ఇక్కడ నెయ్యితో కూడిన అన్నం అంటే స్వచ్ఛంగా ఉంటుంది నెయ్యి. నెయ్యిని మనం ఎలా తయారు చేస్తాం మనందరికీ తెలిసిందే. పాల నుంచి మీగడ, మీగడ నుంచి వెన్న, వెన్న నుంచి నెయ్యి. మరి ఇంత ప్రాసెస్ అయిన తర్వాత ఆ నెయ్యి లాస్ట్ ప్రోడక్ట్ కదండి. ఎంత స్వచ్ఛంగా ఉంటే అది అంత రుచిగా ఉంటుంది కదా. అలాగా ఇక్కడ ఆ నెయ్యి మనకి స్వచ్ఛతకు ప్రతిరూపంగా చెప్తున్నారు. అలాగే ఆ మనస్సును సాత్వికతతో పోలుస్తున్నారనమాట. కాబట్టి మన మనస్సు అనే పాత్రలో తియ్యటి నేతితో కూడిన అన్నంతో చేసిన పాయసం, తర్వాత భక్ష్యం అని చెప్తున్నారు. అంటే 6 రకాల రుచులు కలిగినదే భక్ష్యం అంటాం. అది మధురంగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది, లవణాన్ని కలిగి ఉంటుంది, కొద్దిగా చేదును కూడా కలిగి ఉంటుంది, ఘాటైన వాసనను కూడా కలిగి ఉంటుందన్నమాట. ఒక రకంగా కషాయం లాంటి రుచి కలిగి ఉన్నదన్నమాట. ఇలాంటి 6 రుచులతో ఉన్న భక్ష్యాలన్నింటినీ నీకు సమర్పిస్తున్నాను. నా జీవితంలో కలిగే అనుభవాలు కూడా ఎలా ఉంటాయంటే ఇలాగే 6 రకాల వివిధ రకాలు కాబట్టి అనే దాన్ని మనం ఇక్కడ ఇండైరెక్ట్గా శంకర్లు మనకు 6 రకాల రుచులున్న భక్ష్యాలతో పోలుస్తున్నారనమాట. అంటే నా జీవన భావనలే నీకు భక్ష్యాలు అని చెప్తున్నారు అనమాట. పంచవిధం అంటే 5 రకాల ఆహారాలు. అవి ఖాద్యం, చర్వ్యం, చోష్యం, లేహ్యం, పేయం. ఖాద్యం అంటే అన్నం, చర్వ్యం అంటే గట్టిగా ఉండేవి, మనం నమిలి నమిలి తినాలి వాటిని, అలాంటి వాటిని చర్వ్యం అంటారు. తర్వాత చోష్యం అంటే పీల్చి తినేది, ఎగ్జాంపుల్ మామిడి పండు రసం పీల్చి తింటాం కదండి అలా. లేహ్యం అంటే నాకి తినేవి. పేయం అంటే తాగేటటువంటివి అన్నమాట. ఇవన్నీ నీకు సమర్పిస్తున్నాను.
ఇవన్నీ మన జీవితంలో దేన్ని రిప్రజెంట్ చేస్తాయంటే, మన జీవితంలో తప్పకుండా చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. అవి చేయాలి మనం. కష్ట సుఖాలు, తర్వాత మనకు జీవితంలో వచ్చే ఒడిదుడుకులు, అంటే అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. దాని నుండి మనం ఏమి లెసన్స్ అనేది దాని నుంచి మనం తెలుసుకున్నాము. అలాగే సంతోష సమయాలు, ఇలాంటి విధమైన అనుభవాలను తెలియచేస్తుందన్నమాట ఈ 5 రకాల ఆహారం. అలాంటి నా జీవన అనుభవాలను నీ ప్రసాదాలుగా స్వీకరించి నేను వాటిని మళ్ళీ అనుభవిస్తున్నాను. ఆ అనుభవ సారాన్ని, ఈ అనుభవాల నుంచి నేను తెలుసుకున్న దాన్నంతా కూడా మళ్ళీ నీకే అర్పించేస్తున్నాను అని ఇక్కడ శంకర్లు ఎంత చక్కగా చెప్పారు చూడండి. పయోదధియుతం భక్ష్యం, పాలుతో చేసిన అన్నానికి పెరుగును కలిపి పెరుగన్నం చేస్తాం. అది ఇప్పుడు లేటెస్ట్గా అందరికీ బాగా తెలుసు. పెరుగన్నం అంటే అది ఒక ప్రోబయాటిక్, రిచ్ ఇన్ ప్రోబయాటిక్ అని. అలాగే ఒక సాత్వికమైన ఆహారం, కంఫర్ట్ ఫుడ్ అనమాట. మనం తినగానే పొట్టలో హాయిగా చల్లగా ఉంటుంది. ఇంకొక రకంగా ఇంకొక అర్థం కూడా ఉందంట దానికి. అదేంటంటే పంచామృత సేవ చేస్తున్నాం అని. తర్వాత ఏం చెప్తున్నారు? రంభాఫలం అంటే భోజనం అయ్యాక ఎలాంటి పండు తింటే ఆ తిన్న భోజనానికి ఇంకా రుచి పెరుగుతుందో దాన్నే రంభాఫలం అంటారట. అదేంటో తెలుసా అండి? అరటిపండు. ఎందుకు అరటిపండు అంటే దానికి ఒక్కటే ఎందుకు అది ఆ రంభాఫలం అనే పేరు వచ్చింది అంటే, ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, అరటి చెట్టులోని ప్రతి భాగం మనకి పనికొస్తుంది. గమనించండి. ఎలాగైతే అరటి చెట్టు మొత్తం మనము ఉపయోగించుకుంటాం అన్నమాట. అలాగే నా శరీరం, మనసు, వాచ, తనువు, మనస్సు అన్నీ నీ కోసమే ఉపయోగపడాలి అని సింబాలిక్గా చెప్పడానికే అక్కడ రంభాఫలం అనే పదాన్ని వాడుతున్నారు. అలాగే అది పూర్ణ ఫలం కూడా. ఆ అరటిపండుకి గింజలు ఉండవు. ఇంకా ఎలా రిప్రజెంట్ చేస్తున్నారో చూడండి. ఆ అరటిపండు, మనం మామిడి పండు టెంక వేస్తే మళ్ళీ చెట్టు వస్తుంది. అలా గింజలున్న పండ్లన్నీ మనం ఆ గింజలు వేస్తే బాదం తిన్నాక బాదం గింజ వేస్తే బాదం చెట్టు వస్తుంది. కానీ మనం అరటిపండు తిన్నాక ఆ పొట్టేస్తే చెట్టు రాదు. దానికి రీప్రొడక్షన్ లేదు, మళ్ళీ పుట్టదనమాట. మనకి కూడా అలాగే ఇంకా మళ్ళీ ఇంకొక జన్మ అంటూ రాకుండా ఉండకుండా మోక్షాన్ని ప్రసాదించేలాగా సింబాలిక్గా అక్కడ అరటిపండును తీసుకున్నారనమాట. తర్వాత పానకం. నీటిలో బెల్లం, ఏలక్కి, మిరియాల పొడి ఇవన్నీ వేసి, పచ్చకర్పూరము ఇలాంటివన్నీ వేసి చేసేది. రౌద్రావతారంలో ఉన్న భగవంతునికి మనం కనుక ఈ పానకాన్ని అర్పిస్తే ఆయన శాంతవంతుడు అవుతాడనమాట. అలాగే నాలో ఉన్న అన్ని ఉద్రేకాలను తగ్గించి శాంతంగా అవ్వాలి అనే దృష్టిలోనే ఈ పానకాన్ని మనం ఆయనకు సమర్పిస్తాం. తరువాత పదం శాకానాయుతం అంటే మనకు 106 ఫలాలతో, కూరగాయలతో చేసిన ఒక పదార్థం అండి ఇది. చెప్పాలంటే సాంబార్ అనుకోండి, వెజిటబుల్ సాంబారు, ఫ్రూట్ సలాడ్ అనుకోండి. లేదు అంటే ఇంకా దీన్ని ఎలాగా తీసుకోవచ్చు అంటే, మనము రైస్ తినేటప్పుడు అన్నానికి చుట్టూ అధరువులు అంటాం తెలుగులో. మంచి తెలుగు అంటే సైడ్ డిషెస్ అనమాట. అన్ని రకరకాల సైడ్ డిషెస్ ఏంటివి పెట్టుకుంటాం కదండి, వాటిని కూడా శాకానాయుతం అని అంటారు. మరి ఒక్కటే పెడితే ఎలాగా? దాంతోపాటు గంగా జలానికి సమానమైనటువంటి రుచి కలిగిన శుద్ధమైన నీటిని కూడా అర్పిస్తున్నాను. ఇక ఆ జలానికి రుచి ఎలా పెంచాలి అంటే కర్పూర ఖండోజ్వలం అన్నారు. అంటే ఆ గంగా జలానికి కొద్దిగా పచ్చ కర్పూరంకి కలిపితే ఆ నీటికి రుచి ఇంకా పెరిగి అది తాగినప్పుడు శాంతం చేకూరుతుంది. అలాంటి రుచికరమైన నీటిని నీకు సమర్పిస్తున్నాను. ఇక చివరగా తిన్నవన్నీ జీర్ణమవ్వడానికి పరిమళ భరితమైనటువంటి తాంబూలాన్ని కూడా సమర్పిస్తున్నాను. మరి దాన్ని ఎలా సమర్పిస్తున్నాను అంటే,
నిజమైన భక్తితో కూడిన మనస్సుతో నీకు అర్పిస్తున్నాను. కాబట్టి నా పైన దయతో దీన్ని స్వీకరించు అని చెప్తున్నాం. అంటే నేను తినే అన్నింటినీ నా కడుపులో జఠరాగ్ని రూపంలో ఉన్న నీకే అర్పితం. నీకు అర్పించి నేను తింటే అదే నాకు ప్రసాదం. అలాగే నా జీవితంలో వచ్చే అనుభవాలన్నీ నీ పాదాలకు అర్పించేస్తే తర్వాత నువ్వు నాకు ఇచ్చే ప్రసాదం లాంటి జీవితాన్ని నేను ఆనందంగా అంగీకరిస్తాను. అంటే నా కర్మఫలాన్ని నేను అనుభవిస్తాను. అది కూడా ఎలాగా? విత్ నో రిగ్రెట్స్. బాధపడకుండా ఇది నేను చేసుకున్నది కాబట్టి నాకు నువ్వు ఇచ్చావు అనే ఒక ఒక ఫీలింగ్తో నేను దాన్ని అంగీకరిస్తాను అంటూ ఇలాంటి మనోస్థితిలో మనము ఈ నైవేద్యాన్ని సమర్పించాలన్నమాట. ఇక భోజనం అయింది. తర్వాత విహారం అన్నమాట. విహారం అంటే ఎంటర్టైన్మెంట్ అని కూడా అనుకోవచ్చు. 3వ శ్లోకం. ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం వీణాభేరిమృదంగకాహలకలా గీతం చ నృత్యం తథా సాష్టాంగం ప్రణతిస్తుతిర్బహువిధా హేతత్సమస్తం మయా సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ అయిన ఆ పరమేశ్వరునికి ఛత్రం అంటే గొడుగు. ఎలాంటి గొడుగు అంటే తెల్లటి పట్టు వస్త్రంతో రత్నాలతో చేసిన గొడుగు. నువ్వే నా ప్రభువు అని నువ్వు ఏమి చెప్తే అది నేను చేస్తాను అంటే ఇక్కడ ఆ స్వామి ఏం చెప్తారు మనకి? ధర్మబద్ధంగా నడుచుకోమని చెప్తారు. అంటే అలాగే ధర్మబద్ధంగా నువ్వు చెప్పినట్లే నేను ఉంటాను. కాబట్టి దయతో ఈ ఛత్రాన్ని స్వీకరించు. చామరం అంటే విసనకర్ర. ఆ విసనకర్రను మనము ఊపుతాం కదండి. అది ఎలా ఉంటుంది? ఒక రిధంగా చక్కగా చూడంగానే ఆ మూమెంట్ అనేది ఒకే విధంగా మనము ఊపుతూ ఉంటాం కదా. మరి అది ఆ విసనకర్ర ఎలాగైతే ఒక రిధంలో ఊపుతూ ఉంటామో అలాగే నా మనస్సు కూడా చంచలత్వం అనేది లేకుండా సదా ఎల్లప్పుడూ నీపైనే నిలుపు అని ప్రార్థిస్తున్నాం. వ్యజనకం అంటే ఫ్యాన్ లాంటిది. సదా నీ సేవలో నేను మమేకమైపోతాను. నువ్వు చూపిన ధర్మ మార్గంలో నడుస్తాను. చాదర్శకం నిర్మలం అంటే స్వచ్ఛమైనటువంటి అద్దం అన్నమాట. మన మనస్సు కూడా అలాంటి అద్దంలాగే పారదర్శకంగా అంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఈ స్వచ్ఛమైన శుభ్రమైనటువంటి అద్దంలో మనం చేసిన అలంకారాలతో స్వామి చూసుకుని చిరునవ్వు నవ్వితే ఇక మన జన్మ ధన్యమైపోతుంది. అలా స్వచ్ఛమైన ఆ భగవంతుని రూపు మన మనస్సు అనే అద్దంలో మనం నిక్షిప్తం చేసుకుంటే కల్మషమైనటువంటి మన మనస్సు కూడా నిష్కల్మషంగా మారి స్వచ్ఛంగా తయారవుతుంది. ఇంతేకాకుండా వీణ, మృదంగం, తబల, పాటలు, నృత్యం ఇలా అనేక రకాలైన ఎంటర్టైన్మెంట్ నీకు నేను అందిస్తున్నాను. చెవులకు ఇంపైన వాయిద్యాలతో నీకు సంతోషకరమైన సంగీతాన్ని అందిస్తున్నాను. ఒక క్రమబద్ధమైన రీతిలో చేస్తేనే అది వీణుల విందుగా ఉంటుంది, వినడానికి బాగుంటుంది. కానీ ఇష్టానుసారంగా వాయిస్తే అది శబ్దం అవుతుందే తప్ప సంగీతం అవ్వదు. అలాగే నాలోని భావనలను కూడా నువ్వు క్రమబద్ధీకరించి సంగీత ప్రవాహంలాగా నీలో నన్ను ఐక్యం చేసుకో. అలాగే నిన్ను రకరకాల ప్రార్థనలతో స్తుతించడం, ప్రార్థించడం అనేదాన్ని కూడా అర్థమని చెప్పుకోవచ్చండి. ఇక్కడ మనకు ఏమేమి వస్తాయో స్తోత్రాలు ఇవన్నీ అన్ని రకాలుగా మనము ప్రార్థించడం అన్నమాట. అలాగే సాష్టాంగ నమస్కారంతో ఆయనను
పూజించడం. ఈ సాష్టాంగ నమస్కారం అనగానే పరిపూర్ణంగా మనల్ని మనం ఆయనకు సమర్పించడం అనేది రిజంబుల్ చేస్తుందన్నమాట. కానీ ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పుకున్నవన్నీ మనము మన మనస్సులో చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది శివ మానస పూజ కనుక. కాబట్టి నేను మనస్సులో చేసుకుంటున్నాను అని తక్కువగా చూడకు నన్ను. దయతో నా మనస్సులో నీకు అర్పించే అన్నింటినీ స్వీకరించు అని ప్రార్థిస్తున్నాం ఈ శ్లోకంలో. 4వ శ్లోకం. ఆత్మాత్వం గిరిజామతిః సహచరాః ప్రాణాశరీరం గృహం పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. ఆత్మత్వం అంటే త్వం పరబ్రహ్మ. నువ్వు నా ఆత్మ అనే ఆలయంలో నీ కార్యకలాపాలను అంటే నీ పనులన్నింటినీ చేయడానికి ఉన్నటువంటి సేవకుణ్ణి నేను. నా ఆత్మ శివుడైనప్పుడు నీ ఆత్మ కూడా శివుడే. సర్వం శివోహం అంటారు. కాబట్టి ఇతరుల పట్ల మన భావన ఎలా ఉండాలి అంటే నేను శివుడే నువ్వు శివుడే అన్నప్పుడు ఆ భావన ఎలా మారిపోతుంది ఆలోచించండి. అంతా ఆయనే, అన్నిటా ఆయనే అన్నప్పుడు అందరూ ఆయన స్వరూపాలే అని అర్థమవుతుంది. అప్పుడు మనలో ఉన్న ఈ అసూయ ద్వేషాలు అన్నీ మాసిపోతాయి. అవునా కదా? గిరిజామతి. గిరిజ అంటే పార్వతి. మన అంతఃకరణ అంటే కూడా ఆమె. మరి అంటే పార్వతి ఉద్దేశం ఏంటి అంటే ఆవిడ ఆ శివునిలో ఐక్యం అవ్వడానికి ఎలాగైతే కఠిన ఘోర తపస్సు చేస్తుందో నేను కూడా అలాగే అంతఃకరణ శుద్ధితో నీలో ఐక్యం కావాలి అని అన్నమాట. గిరిజ అని అంటే ఇంకొక అర్థం ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి. మనలో కూడా ఇలాంటి శక్తి ఆ సదాశివుని పైన ఉండాలి అని అర్థం. సహచరా ప్రాణాః. అన్ని సందర్భాలలో నాతో ఉండేది ఎవరు అంటే ఆ పరమేశ్వరుడు. నేను పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు నా ప్రాణశక్తి రూపంలో ఉండేది మరెవరో కాదు, నువ్వే కదా. శరీరం గృహం. నా శరీరమే నీకు గృహం. దేహమే దేవాలయం అంటారు కదండి, అలా. పూజాతే రచన అంటే పంచేంద్రియాలతో నేను చేసే పనులన్నీ నీకోసమే. అవి ఏంటి అంటే నా నిద్ర అనేది మరేదో కాదు, నీ ధ్యానం. నా సంచారం అంటే నువ్వు లేని చోటెక్కడ, విశ్వమంతా నువ్వే ఉన్నావు కాబట్టి నా సంచారం అంతా నీ చుట్టూ నేను చేసే ప్రదక్షిణలే. మరి నా నడక అంతా నీకు చేసే ప్రదక్షిణలే అని చెప్తున్నారు. నా నోటితో పలికేవన్నీ నీ ప్రార్థనలే. ఓ ప్రభు, నేను చేసేవన్నీ అఖిలమైనవి, అలాగే చూసేవన్నీ నీ ఆరాధనా స్వరూపాలే అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఇక చిట్ట చివరిది అయినటువంటి 5వ శ్లోకం. కరచరణకృతం వా కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ జయ జయ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో. ఈ చిట్ట చివరి శ్లోకం క్షమాప్రార్థన లాగా అనుకోవచ్చు. ఇక్కడ అపరాధం అంటే చెయ్యకూడనివి చేస్తే దాన్ని అపరాధం అని అంటాం. నేను ఎలాంటి తప్పులు చేశానంటే కర అంటే నా చేతులతో చేసిన తప్పులు, అంటే ఎవరినో కొట్టడమో దొంగతనం చేయడమో చేతులతో చేసిన తప్పుడు పనులు అన్నమాట.
చరణం అంటే కాలుతో చేసిన తప్పులు అలా ఏంటివి అంటే తన్నడము, తొక్కడము, వెళ్ళకూడని ప్రదేశాలకు నా కాళ్ళతో వెళ్ళడము అలాంటివి. వాక్కృతం అంటే నోటితో చేసిన తప్పులంటే తిట్టడం, చెడు మాటలు మాట్లాడడం, ఇతరులని అవమానించడం ఇలా చాలా. మరి కాయకృతం అంటే శరీరంతో చేసిన తప్పులనమాట. ఒకరిని హింసించడం ఇలా రకరకాలుగా. కర్మజం మరి ప్రారబ్ధ కర్మతో చేసిన పాపాలు అంటే తెలియక చేసినటువంటి పాపాలన్నమాట. శ్రవణం అంటే చెవులతో చేసిన తప్పులు. అవేంటివి? చెడు వినటం, వినకూడనివన్నీ వినటం అన్నమాట. నయన చూడటం, కళ్ళతో చేసిన తప్పులు. అంటే ఇంకొకరి పైన అసూయ, ద్వేషం ఇవన్నీ మన కళ్ళలో కనిపించేస్తుంటాయి కదండి, అలాంటివి. మానసం అంటే మనస్సుతో చేసే తప్పులు. వేరే వాళ్ళని శాపనార్థాలు పెట్టడం, మన మనసులో వచ్చే నెగిటివ్ థాట్స్, అలాగే అహంకారం, ఇంకా ఇలా ఎన్నో ఇలా ఎన్నో తప్పులు తెలిసి కొన్ని, తెలియక కొన్ని చేసినటువంటివి అన్నమాట. ఇలా నేను చేసిన తప్పులన్నింటినీ నీవు నాపై దయతో క్షమించు, ఇక నేను ఇలాంటివి చెయ్యను అని ఆ కరుణామయుడైన స్వామిని మనము వేడుకుంటున్నామన్నమాట. కాబట్టి ఓ పరమేశ్వర, దయతో మమ్మల్ని కాపాడు తండ్రి అంటూ ఈ శివమానస పూజ యొక్క వివరణను ముగిస్తున్నాను. ఓం నమః శివాయ.